బేబీకి కుకింగ్ బ్లాగ్స్కి వెల్కమ్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మనం ఇప్పుడు వచ్చేసి హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్టీగా ఉంటుంది, మన భోజనాలలో చేసే సాంబార్ లాగా ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి నేను 3 టీ గ్లాసులు కందిపప్పుని ఉడకపెట్టేసి పెట్టుకున్నాను. అదైతే చూపించలేదు, అందరికీ తెలుసు కాబట్టి. ఇప్పుడైతే ఉడకపెట్టిన కందిపప్పుని నేను మన పప్పు గుత్తుతో మెదిపేసుకున్నాను. ఇలాగా మెదిపేసుకోవాలి చక్కగా మెత్తగా. ఇప్పుడు చింతపండు అనేది నేను ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంత నానబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మేము తక్కువ తింటాము పులుపు అనేది. మీకు ఎక్కువ పులుపు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎక్కువ నానబెట్టుకోండి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి ఇలా నానబెట్టాను. ఇప్పుడు మనకి సాంబార్కి సరిపడా కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అవి హీట్ అయిన తర్వాత ఈ ములక్కాడని మనము ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు ఇలా ఒక 5 సెకండ్స్ అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసాం కదా, ఇది ఒక నిమిషం అనేది ఫ్రై చేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిరకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక వంకాయని అనేది కట్ చేసుకున్నాను నేను. ఇలా వంకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత లాస్ట్ వచ్చేసి సొరకాయ ముక్కలు అండి. సొరకాయ ముక్కలను కూడా లైట్గా కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ ముక్క సైజ్ అనేది కట్ చేసుకోండి, ఎందుకంటే సాంబార్లో కుక్ అయిపోతాయి కాబట్టి మెత్తగా. ఇలా ఈ సైజ్ అయితే మన ముక్క తీరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఉంది కదా, ఆ పప్పు అంతా వాటర్లో మొత్తము అనేది వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత లాస్ట్లో మనం నానపెట్టుకొని చింతపండు పులుసు అనేది తీసి పెట్టుకొని ఆ చింతపండు గుజ్జు కూడా ఇందులో పోసేయండి. చక్కగా చింతపండు గుజ్జు అనేది పోసేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇలా అంతా పులుసు అంతా పోసేసిన తర్వాత మనకి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, సాంబార్ కాబట్టి పులుపు అన్నీ వేసాం కాబట్టి ఉప్పు పడుతుంది. బట్ కొంచెం అనేది తగ్గించేసుకొని లాస్ట్లో వేసుకుందరు. అలాగే కారం అనేది 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి. ఇందులో సాంబార్ పౌడర్ మిస్ అయిందండి, మీ సాంబార్ పౌడరు అదేవిధంగా ఇంగువ ఈ 2 యాడ్ చేసుకోండి. ఓకేనా? వేసుకున్న తర్వాత చక్కగా కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. ఇలా ఏంటంటే అన్నీ చారులోనే మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వచ్చేసి మన కరివేపాకు వేసుకోండి. మీకు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మన సాంబార్లో చారుల్లోకి కరివేపాకు అదేగా ఫేవరెట్. కరివేపాకు వేసుకొని ఇలాగా తిప్పేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత మనకి చారు అనేవి చాలా మరగాలండి. చారు మరిగితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది. వేసుకోవచ్చు, మనం బెండకాయ వేసుకోవచ్చు, మనకి వెజిటేబుల్స్ దోసకాయ వేసుకోవచ్చు. నేను ఉన్న వెజిటేబుల్స్ వేసాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం బెల్లం అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత చక్కగా పొంగకుండా మన దగ్గరుండి ఇలా తిప్పుకొని కొంచెం పెద్ద కడాయిని పెట్టుకోవచ్చు, నా దగ్గర ఉన్నది పెట్టాను. ఇలా చారు అనేది మరిగిన తర్వాత ఇప్పుడు తాలింపుకి మనము ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి 2 ఎండుమిర్చి, అదేవిధంగా 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చెనగపప్పు, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, అలాగే సాయి మినపప్పు అంటారు కదా, అది కూడా వేసాను. ఇలా అన్నీ వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తాలింపు అనేది చారు మరిగేటప్పుడు వేసుకుంటే చాలా అంటే బాగుంటుంది. ఇలా ఫ్రై అవనివ్వాలన్నమాట. మన ఛానల్లో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాము. ఫ్రై అయిపోయినాయి తాలింపులో కరివేపాకు వేసేసి అలాగ తిప్పేసి తీసేసి చారులో వేసేద్దాం. మనము తాలింపు వేగిపోయింది కదా, చారులో వేసేసామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. ఇలా తాలింపు వేసిన తర్వాత ఇవి చారు అనేది మరగాలండి. ఈ ముక్కలన్నీ ఉడకాలి కదా, చారులో ఉడికి దాని ఫ్లేవర్ అంతా పడితే చాలా టేస్ట్ ఉంటుంది. సాంబార్లో చాలామందికి సొరకాయ ముక్కలు అంటే చాలా ఇష్టపడతారు. మీకు కూడా ఇష్టం ఉంటే ఒక కామెంట్ చేయండి. ఎంతమంది భోజనాల్లో సొరకాయ ముక్క కోసం వెయిట్ చేశారో కూడా కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము చక్కగా సాంబార్ ఏదైనా ఫ్రై కూరలు వేసుకొని తింటే అప్పడాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ని చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.